నేను ఇలా పవన్ కళ్యాణ్తో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే తను ఫెయిల్యూర్ టైంలలో కూడా గట్టిగా నిలబడ్డాడు, మూతబడితో నిలబడ్డాడు. తన జనాన్ని ఒక సైన్యం చేసి జనసేన ఫార్మ్ చేసి ఆ జనసేన ఓడిపోయిన ఆ బలగాన్ని అట్లనే కన్సిస్టెంట్గా పెట్టుకొని సస్టైన్ చేసిన బలగాన్ని ఇలా బలమై నిలబెట్టిండు ఆంధ్రప్రదేశ్లో. ఆ జనసైనాన్ని ఇవాళ సనాతన సైన్యం లెక్క మార్చి మనం ముంగట పెట్టి స్టార్డమ్ కంటే ఎక్కువ ఆయన నాయకత్వం మీద ప్రజలు చచ్చిపోతున్నారు తెలుగు రాష్ట్రాలలో. ఇదే పవన్ కళ్యాణ్ కొండగట్టు కూడా వచ్చిండు, వారాహి వాహనంలో వచ్చిండా లేదా? అప్పుడు ఏమన్నా ఇష్యూస్ అయినా ఏమన్నా దగ్గర ఫ్యాన్స్ అందరూ డిసిప్లిన్గా లేరా? ప్రతి జనసేన కార్యకర్త సైనికుడై కంట్రోల్ చేయలేదా మొత్తం? ఇప్పుడు మనం అనుకున్న ఫ్యాన్స్ అందరూ ఎట్లా అంటే స్కూల్ పోరాలు ఉంటారు చూడు, చెప్పినట్టు వినరు. టీచర్ గిల్లిండు, టీచర్ పెట్టిండు, టీచర్ పెన్సిల్ గుంజుకున్నాడు, ఈ పంచాయతీ బ్యాచ్ అంతకి ఇదంతా. తన సినిమా ఫ్లాప్ అయినా మూతబరితో నిలబడ్డాడు, హిట్ అయినా మూతబరితో నిలబడ్డాడు. బట్ హీ హాస్ బీన్ అన్ అన్అపాలజెటిక్ హిందూ, ప్రో సనాతన లెక్క నిలబడ్డాడు. మనోడు సినిమా ఫ్లాప్ అయితే కనబడాడు, అయ్యే సంఖ కింద పోయి వాసన చూసుకుంటా కూర్చుంటాడు. అదే నువ్వు జనసేనని తీసుకొని చూస్తే తన కార్యకర్తలకు నిలబడ్డాడు, తన ఫ్యాన్ బేస్కే నిలబడ్డాడు, సిచ్యువేషన్ అని కంట్రోల్ చేసిండు, ప్రతి క్వశ్చన్ అడ్రస్ చేసిండు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఎస్, ఈ ఓటమికి నేనే కారణం అని చెప్పిండు. వెనకటి అకౌంటబిలిటీ తీసుకున్నాడు. నేను లీడర్ కావాలనుకున్నప్పుడు నా నాయకత్వ లక్షణాలు ముందుకు కనబడాలా, నా స్టార్డమ్ తర్వాత అని చెప్పిండు. ఇది కదా క్యారెక్టర్ అంటే.